Good morning, students. Today's topic is JK flip-flop. Okay, so here in this session, we're going to see JK flip-flop using NOR gates as well as JK flip-flop using NAND gates. Okay, so see here, in our previous class, we have seen this as up to this, okay, this as a SR latch. ఓకే, ఇది మనకి ఎస్ఆర్ ల్యాచ్. ఈ ఎస్ఆర్ ల్యాచ్ కి మనము ఒక కాంబినేషన్ సర్క్యూట్ మనం ఇక్కడ అండ్ గేట్స్ తో క్రియేట్ చేసాము. కాంబినేషన్ సర్క్యూట్ ఒకటి. సో ఈ కాంబినేషనల్ సర్క్యూట్ అండ్ గేట్స్ తో మనము డిజైన్ చేసింది యాడ్ చేస్తే నౌ దిస్ టోటల్ ఇప్పుడు నాకు ఇదేంటి అంటే ఈ టోటల్ ఇప్పుడు నాకు ఏంటి అంటే ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనమ్మా, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. ఓకే, అయితే ఈ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో నాకు ఒక ప్రాబ్లం ఉంది. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో నాకు ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే 1-1 ఎస్ఆర్ బోత్ ఇన్పుట్స్ 1-1 కండిషన్ ఇచ్చినప్పుడు నాకు ఫ్లిప్ ఫ్లాప్ అన్నది ఏమవుతోంది అంటే అయోమయంలోకి వెళ్ళిపోతుంది అనమాట. కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది, ఇన్వాలిడ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది, ఇంటర్మీడియట్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. అవునా కదా? సో ఈ 1-1 అనే కండిషన్ అరైజ్ అయినప్పుడు 1-1 అనే కండిషన్ S ఈక్వల్ టు 1 R ఈక్వల్ టు 1 ఈ 1-1 అనే కండిషన్ అరైజ్ అయినప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ అన్నది ఇన్వాలిడ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దిస్ ఇన్వాలిడ్ కండిషన్ నేను ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ మూవింగ్ ఆన్ టు JK ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సి హియర్, ఇప్పటిదాకా మీరు చూసింది ఇదంతా ఏంటి అంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. అవునామా? ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కి ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తే మనకి JK ఫ్లిప్ ఫ్లాప్ వస్తుందండి. ఓకే, ఆ మోడిఫికేషన్ ఏంటి అంటే సి హియర్ QN+1 ఇదిగోండి. ప్రెసెంట్ అవుట్పుట్ నుంచి నేను ఏం చేస్తున్నానంటేనమ్మా ఒక కనెక్షన్ ని వన్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఫర్ అండ్ గేట్ కి ఇస్తున్నానమ్మా. ఏ విధంగా అంటే ఇదిగోండి ఈ విధంగా. ఓకే, సి హియర్ ఈ విధంగా, రైట్. ఫస్ట్ అండ్ గేట్ కి నేను అవుట్పుట్ ని మళ్ళీ ఇలా కనెక్ట్ చేస్తున్నాను అనమాట. ఓకేనమ్మా, అర్థమవుతుందా? అంటే QN+1 నుంచి రీసెట్ పిన్ ఫర్ ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేస్తున్నాను. అలాగే సెకండ్ అండ్ గేట్ నుంచి అన్నమాట. ఓకే, అంటే సెట్ ఇన్పుట్ దగ్గర నుంచి ఫ్లిప్ ఫ్లాప్ కి సెట్ ఇన్పుట్ దగ్గర నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే QN+1 బార్ నుంచి నేను కనెక్షన్ ఇస్తున్నాను ఈ విధంగా. ఓకేనమ్మా, అర్థమవుతుందా? నౌ దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ JK ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనండి, అర్థమవుతుందా? సి హియర్ దిస్ ఈస్ ఫస్ట్ అండ్ గేట్, ఫస్ట్ అండ్ గేట్, దిస్ ఈస్ సెకండ్ అండ్ గేట్. ఓకేనమ్మా, సెకండ్ అండ్ గేట్ సెట్ ఇన్పుట్, ఫస్ట్ అండ్ గేట్ రీసెట్ ఇన్పుట్ ఫర్ ఫ్లిప్ ఫ్లాప్. అవునా అండి? మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు QN+1 దగ్గర నుంచి సెట్ ఇన్పుట్ కి ఒక కనెక్షన్ ఇస్తామన్నమాట అండ్ గేట్ కి. ఓకే, అలాగే QN+1 నుంచి ఓకే QN+1 బార్ నుంచి సెట్ ఇన్పుట్ ఫర్ ఫ్లిప్ ఫ్లాప్ కి ఈ అండ్ గేట్ కి నేను ఫీడ్బ్యాక్ కనెక్షన్ ఇస్తున్నాను. అలాగే QN+1 ఓకేనమ్మా, QN+1 ఇక్కడి నుంచి రీసెట్ పిన్, ఓకేనండి, రీసెట్ ఇన్పుట్ ఉండే అండ్ గేట్ కి ఫీడ్బ్యాక్ ద్వారా ఒక కనెక్షన్ ఇస్తున్నాను. అంటే అవుట్పుట్ మళ్ళీ ఇన్పుట్స్ కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇన్వాలిడ్ కండిషన్ అన్నది ఓవర్కమ్ అవుతుంది. ఓకే, ఎలాగా అన్నది ఇప్పుడు మనం చూద్దామమ్మా. ఓకే, నౌ వి విల్ సీ హౌ ఇట్ విల్ హ్యాపెన్. రైట్, ఇప్పుడు గమనించండి, ఇది సెట్ ఇన్పుట్ ఫర్ ఫ్లిప్ ఫ్లాప్ కదా, ఇది
Now this is called J. Now this is called J input. Now this is called J input. ఓకేనమ్మా, ఇది మనకి ఇప్పుడు J input అన్నమాట. ఓకేనండి, this is now my J input. అలాగే రీసెట్ పిన్ ఉంది కదమ్మా, రీసెట్ ఇన్పుట్ ఫర్ ఫ్లిప్ ఫ్లాప్, ఇది నాకు ఏంటి అంటే K అనే ఇన్పుట్ అన్నమాట. నౌ ఇట్ ఈస్ JK ఫ్లిప్ ఫ్లాప్. నౌ ఇట్ ఈస్ JK ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనండి, ఓకేనమ్మా, ఇది క్లియర్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? ఇది కనెక్షన్, రైట్? ఇది ఫస్ట్ నార్ గేట్, ఇది సెకండ్ నార్ గేట్. సో 1 by 1 ప్రతి కండిషన్ని కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళి ఈ టేబుల్ ఫిల్ చేయండి ముందు. ఓకేనమ్మా, ప్రతి వాటికి కూడాను ట్రూత్ టేబుల్ దగ్గర నుంచి నేను ఏం చేశానండి, మీకు అగ్రిగేషన్ టేబుల్ రాబట్టుకున్నానమ్మా. ఇప్పుడు ఫస్ట్ మనం ఇది ఫిల్ చేద్దాము, దీని నుంచి JK ఈ ట్రూత్ టేబుల్ మనం చూద్దాము. ఓకే, అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది, రైట్? సో see here, ఇప్పుడు గమనించండి, ఈ ఫస్ట్ అండ్ గేట్ కి ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఉన్నాయండి. ఓకేనమ్మా, ఇన్పుట్స్ మనకి 3 ఉన్నాయి అన్నమాట. ఒకటి క్లాక్ పల్స్ అన్న ఇన్పుట్, రెండోది K అనే ఇన్పుట్, మూడోది ఇదిగోండి ఈ QN అన్నమాట. అవుట్పుట్ నుంచి వచ్చిన అవుట్పుట్ ని మనం ఇన్పుట్కి ఇస్తున్నాం కదా, అదనమాట. ఈ 3 ఇన్పుట్లు ఉన్నాయండి. సో దట్స్ వై ఐమ్ టేకింగ్ హియర్ 3 ఇన్పుట్స్ కాబట్టి మనకి టోటల్ 8 కాంబినేషన్స్ వస్తాయి. నౌ we will one by one check each and every combination and you have to write the status of the flip flop, right? So ఇప్పుడు గమనించండి అమ్మా, let us take clock pulse is always 1. ఫస్ట్ మనం క్లాక్ పల్స్ 1 అని తీసుకుందామండి. క్లాక్ పల్స్ 1 అని తీసుకుంటే అప్పుడు తొందరగా ఈ టేబుల్ ఫిల్ చేసిన తర్వాత క్లాక్ పల్స్ 0 అయితే ఏమవుతుందని కూడా మనము చూద్దాము. See here, మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే కనుక ఇక్కడ క్లాక్ పల్స్ కూడా పెట్టుకోండి అమ్మా. క్లాక్ పల్స్ C. ఓకే, క్లాక్ పల్స్ ఈజ్ ఆల్వేస్ హై. ఓకే, ఈ టేబుల్ ఇది కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోండి. క్లాక్ పల్స్ ఈజ్ ఆల్వేస్ హై. ఓకే, when J equal to 0, K equal to 0, right? Now see here, J is 0, K is always 0. ఇక్కడ ఫస్ట్ కండిషన్ అమ్మా, ఓకే, J equal to 0, K equal to 0, QN 0. ఓకే, QN 0, రైట్? QN వాల్యూ 0, రైట్? ఒకటి మీరు ఇక్కడ గమనించాలి, అదేంటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ QN ఈ ఫస్ట్ అండ్ గేట్, సెకండ్ అండ్ గేట్ కూడాను అవుట్పుట్ 0లే ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా? ఎందుకని? అండ్ గేట్ కి ఏదైనా ఒక ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ ఖచ్చితంగా 0 అయిపోతుంది, రైట్? సో అండ్ గేట్ కి ఏదైనా ఒక ఇన్పుట్ 0 అయితే కనుక ఖచ్చితంగా అండ్ గేట్ యొక్క అవుట్పుట్ 0 అయిపోతుంది కదా. సో ఇఫ్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ హై, దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈస్ హై. ఓకే, సీ హియర్, ఈ క్లాక్ పల్స్ 1 కాబట్టి ఈ క్లాక్ పల్స్ 1 ఇక్కడ అప్లై అవుతుంది, అండ్ క్లాక్ పల్స్ 1 సెకండ్ అండ్ గేట్ కూడా అప్లై అయిపోతుంది అనమాట. ఓకే, క్లాక్ పల్స్ ఆల్వేస్ 1 తీసుకున్నాం మనము, రైట్? గమనించండి ఒకసారి. ఓకే, అయితే ఈ ఫస్ట్ అండ్ గేట్ యొక్క అవుట్పుట్ 0నే, సెకండ్ అండ్ గేట్ యొక్క అవుట్పుట్ కూడా 0నే. ఎందుకని? వన్ ఆఫ్ ద ఇన్పుట్ J is 0, therefore AND gate produces 0 output. One of the input K is here 0, so AND gate produces 0 as output. Okay నామా? ఇప్పుడు నార్ గేట్ కి గమనించండి అమ్మా, నార్ గేట్ కి ఏదో ఒక ఇన్పుట్ కనుక 0 అయితే ఇట్ మస్ట్ వెయిట్ ఫర్ సెకండ్ ఇన్పుట్. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ నార్ గేట్ కి, ఫస్ట్ నార్ గేట్ కి, సెకండ్ నార్ గేట్ కి ఇన్పుట్స్ కావాలన్నమాట. సి, మనం ఆల్రెడీ QN వాల్యూ 0 అనుకున్నాం అనమాట. సో 0 ఇక్కడ అప్లై అవుతోంది. ఓకేనమ్మా? సో 0 0
అంటే అవుట్పుట్ వాల్యూ ఏమవుతుందిరా qn+1 వాల్యూ qn+1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, వెయిట్ ఫర్ సెకండ్, ఐ విల్ క్లోజ్ ద డోర్, బయట సౌండ్ వస్తున్నాయి. సో qn+1 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 1 అన్నది ఇలా అప్లై అవుతోంది, ఇలా అప్లై ఇక్కడ వస్తుందిరా 1 అన్నది. ఓకేనామా? సో 0 1 అంటే అవుట్పుట్ ఏమవుతుంది 0. సో qn+1 ఈజ్ ఈక్వల్ టు 0, qn+1 బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనామా? qn+1 బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో qn+1 ఇక్కడ 0 అయింది, 0 అయింది. ఓకే, సి హియర్, qn 0 అయింది అంటే qn బార్ ఏమవుతుంది 1 అవుతుంది కదా, అవునా అమ్మా? 1 అవుతుంది కదా. అంటే ఏంటి, qn+1 ఈజ్ ఈక్వల్ టు qn+1 బార్ ఈజ్ ఈక్వల్ టు qn బార్. ఓకేనండి, అంటే మళ్ళీ అవి ప్రీవియస్ స్టేట్ వచ్చేసాయి. అంటే దిస్ ఈజ్ హోల్డ్ స్టేట్, దిస్ ఈజ్ హోల్డ్ స్టేట్ అని మనకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనమ్మా? లేదు, ఇంకా మనం చాలా సింపుల్ గా చెప్పేసుకోవచ్చు ఈ ఆన్సర్ని, ఇంత కూడా చేయకుండా. ఓకే, అదేంటి అంటే చూడండి, ఇదంతా ఇప్పుడు qn 0 అయినప్పుడు అనమాట. ఓకే, ఎంత కూడా నేను చేయక్కర్లేదు, ఇప్పుడు సింపుల్ గా చెప్పేయచ్చు. ఎందుకని సి నార్ గేట్, ఇది నార్ గేట్ కి 1 అంటే హై, 0 అంటే లో, అవునా కదమ్మా? నార్ గేట్ కి 1 అంటే హై, 0 అంటే లో. చూడండి, ఇక్కడ దాకా మనకి ఎస్ఆర్ ల్యాచ్ కదమ్మా. సి హియర్, ఇక్కడ దాకా మనకి ఎస్ఆర్ ల్యాచ్, అవునా కదా? ఇక్కడ మనకి ఎస్ఆర్ ల్యాచ్. ఈ ల్యాచ్ ఎప్పుడు సెట్ అవుతుంది? సెట్ ఇన్పుట్ హై అయితే సెట్ అవుతుంది, రీసెట్ ఇన్పుట్ హై అయితే రీసెట్ అవుతుంది. రెండు ఏంటి, లోనే ఉన్నాయి. లోనే ఉంటే ఏమవుతుంది, హోల్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనమ్మా? సింపుల్ గా హోల్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే qn+1 ఈక్వల్ టు qn+1 బార్ ఈక్వల్ టు qn బార్ అయిపోయింది. ఓకే, సో ఇలా మనం సింపుల్ గా కూడా చెప్పేయచ్చు. ఓకేనండి, సింపుల్ గా కూడా మనం దీన్ని చెప్పేయచ్చు. బట్ 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్దాము, అప్పుడు కాన్సెప్ట్ ఇంకా క్లారిటీ వస్తుంది. రైట్, నౌ ఇప్పుడు ఏంటంటే see here, j equal to 0, సెకండ్ కండిషన్ అమ్మా, j equal to 0, k equal to 0 అలాగే ఉన్నాయి. qn ఇప్పుడు 1 అయింది, qn 1 అయింది. సో అంటే ఏంటి, ఈ qn అవుట్పుట్ అన్నది ఇక్కడికి వచ్చేస్తుంది. ఆల్రెడీ గమనించండి, థర్డ్ ఇన్పుట్ తో పని లేకుండానే ఇక్కడ మనకి అండ్ గేట్ 0 ఇచ్చేస్తుంది. ఎందుకని, j ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 0 కాబట్టి ఏదైనా ఒక ఇన్పుట్ 0 అయినా అవుట్పుట్ 0 ఇచ్చేస్తుంది కాబట్టి, సో అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ అండ్ గేట్ ఇస్ 0 యాజ్ వెల్ యాజ్ సెకండ్ అండ్ గేట్ ఇస్ ఆల్సో 0. ఓకే, సో గమనించండి, నార్ గేట్ కి ఏదైనా ఒక ఇన్పుట్ 0 అయితే ఇట్ విల్ వెయిట్ ఫర్ సెకండ్ ఇన్పుట్ అన్నమాట. సో qn 1 కాబట్టి 1 ఇక్కడికి వచ్చేసింది. సో 1 and 0 అంటే ఏమవుతుందిరా, అవుట్పుట్ ఏమవుతుందిరా 0. qn+1 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, qn+1 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 0 అన్నది ఇటు అప్లై అవుతోంది. సో 0 ఇక్కడ వచ్చింది అనమాట. సో 0 0 అంటే అవుట్పుట్ ఏమవుతుంది 1. ఓకేనండి, qn 1 అయితే సో qn+1 ఈక్వల్ టు 1 అయిపోయిందమ్మా. నౌ qn 1 అయితే qn బార్ ఏమవుతుందండి 0 అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు గమనించండి, qn+1 ఈజ్ ఈక్వల్ టు qn+1 బార్ ఈజ్ ఈక్వల్ టు qn బార్. ఓకేనండి, సో ఇప్పుడు qn 1 అయితే qn+1 ఏమైందండి 1 అయింది. అంటే qn+1 ఈజ్ ఈక్వల్ టు qn+1 ఈజ్ ఈక్వల్ టు qn. అంటే ఇది కూడా ఏంటిది, ఇది కూడా హోల్డ్ స్టేటే, ఓకేనమ్మా? దిస్ ఆల్సో హోల్డ్ స్టేట్. రైట్, మనం ఇంత కూడా చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఏమని సి హియర్, ఎస్ ఇన్పుట్ 0 అయిపోయింది, ఆర్ ఇన్పుట్ కూడా 0 అయిపోయింది. ఎస్ ఇన్పుట్ ఇస్ 0, ఆర్ ఇన్పుట్ ఇస్ ఫర్ ల్యాచ్, అంటే SL 0, RL 0. ఓకే, ఫర్ ఏ ల్యాచ్ 1 మీన్స్ హై, 0 మీన్స్ లో. అంటే సెట్ అవ్వమని చెప్పట్లేదు, రిసెట్ అవ్వమని చెప్పట్లేదు అనమాట. ఇప్పుడు ల్యాచ్కి నేను 0 ఇన్పుట్లు ఇచ్చానంటే ఇన్పుట్ ఇవ్వనట్టు అనమాట. సో సెట్ అవ్వదు,
రీసెట్ అవ్వదు. ఇప్పుడు ఏమవుతుంది? హోల్డ్ లో ఉంటుంది కదా అది. హోల్డ్ లో అంటే ఏంటి? Qn + 1 = Qn. Qn + 1 = Qn. అదే హోల్డ్ లో ఉంది. రైట్? నౌ j = 0, k = 1. రైట్? j = 0, k = 1. j = 0, k = 1. See here. ఈ కేసులో ఏమైంది? j = 0, k = 1. ఈ కేసులో ఏమైంది? కమ్ టు ద డయాగ్రామ్ నౌ. చూడండి, సెకండ్ అండ్ గేట్ ఖచ్చితంగా అవుట్పుట్ 0నే ఇచ్చేస్తుంది. ఎందుకని? j 0 కదా. కాబట్టి థర్డ్ ఇన్పుట్ సంబంధం లేకుండానే అవుట్పుట్ మనకి 0 ఇచ్చేస్తుంది అనమాట. ఎందుకని? j 0 అయిపోయింది కాబట్టి ఒక్క ఇన్పుట్ 0 అయినా అవుట్పుట్ 0 అయిపోతుంది కదా అండ్ గేట్ కి. ఓకే, సో అది 0 ఇచ్చేసింది అనమాట. రైట్? బట్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ ఫస్ట్ అండ్ గేట్ క్లాక్ పల్స్ 1 k1, రెండు 1లే. కాబట్టి థర్డ్ ఇన్పుట్ మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్ ఉంటుంది అనమాట. థర్డ్ ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 0 అవుతుంది. థర్డ్ ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ 1 అవుతుంది. సో థర్డ్ ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నౌ ఐ హావ్ టు కన్సిడర్ దిస్ థర్డ్ ఇన్పుట్ ఆల్సో. సో Qn 0 కాబట్టి ఈ 0 అన్నది ఇలా అప్లై అయ్యి ఇక్కడ 0కి వస్తుంది. ఓకేనమ్మా? ఇక్కడ 0కి వస్తుంది. 0కి వస్తే సో 100 అంటే ఏంటమ్మా? ఒక ఇన్పుట్ 0 అవుట్పుట్ 0 అయిపోతుంది అనమాట. 0. సో RL 0నే, SL 0నే. సో ఏదైనా నార్ గేట్ కి ఒక ఇన్పుట్ 0 అయితే ఇట్ విల్ వెయిట్ ఫర్ సెకండ్ ఇన్పుట్. సో ఆల్రెడీ మనం Qn 0 అనుకున్నాం కాబట్టి Qn + 1 Qn బార్ ఏమవుతుందిరా? 1 అయిపోద్ది కదా. చూద్దాం అది కూడాను. సో చూడండి, ఇక్కడ Qn 0 అనుకున్నాం కాబట్టి ఇక్కడ 0 అప్లై అయిపోతుంది. 0 అవుట్పుట్ ఏమవుతుంది? 1. సో Qn + 1 బార్ = 1. ఈ 1 ఏమవుతుంది? ఇలా అప్లై అవుతుంది. ఇలా అప్లై అయ్యి ఇక్కడికి వెళ్తుందమ్మా. 1 అంటే ఏంటి? 0 అంటే Qn + 1 0 అయ్యింది. Qn + 1 0 అయ్యింది. Qn + 1 బార్ 1 అయ్యింది. ఓకేనమ్మా? సో ఇదన్నమాట కాన్సెప్ట్. నౌ ఇంత కూడా చేయక్కర్లేదు, మనం ఈజీగా చెప్పేసుకోవచ్చు. ఏమని? రెండు ఇన్పుట్లు RL, SL రెండు 0లే కాబట్టి ఏమవుతుంది? అవుట్పుట్ హోల్డ్కి వెళ్ళిపోతుంది. సో Qn + 1 = Qn లోకి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనండి? అయితే ఇక్కడ ఇంకొక లిటిగేషన్ ఒకటి ఉంది, అది చూద్దాము. సో JK 2 0 1లే. నౌ Qn = 1 అయింది. ఇది చూద్దాం కండిషన్. Qn = 1 అయింది. రైట్? Qn = 1 అయితే దెన్ వాట్ ఈస్ ద కండిషన్? చూద్దాం. Qn = 1 అయితే కండిషన్ చూద్దాము. See here. J = 0, K = 1. Qn = 1 కాబట్టి ఈ 1 ఇక్కడ అప్లై అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈ 1 ఇక్కడ అప్లై అవుతుంది. ఓకేనమ్మా? సో గమనించండి ఒకసారి మీరు. ఇక్కడ 3 ఇన్పుట్లు కూడా 1. 3 ఇన్పుట్లు కూడా ఇక్కడ మనకేంటి? 1. సో ఇక్కడ మనకి 1 వచ్చేసింది. ఓకేనండి? సో RL is 1 now. ఓకే, RL is 1 now. See here. ఈ NOR గేట్ కి ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ 1, అవుట్పుట్ ఈస్ 0. సో Qn + 1 ఏమైపోయింది? 0 అయిపోయింది. Qn + 1 0 అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 1 ఇక్కడికి వెళ్ళింది కదా, అది ఓవర్కమ్ అయిపోయి ఈ 0 వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి ఈ 0 ఇటు వచ్చేస్తుంది. ఎందుకని? ప్రెసెంట్ అవుట్పుట్ కదా రావాల్సింది, అవునా కదా? ప్రెసెంట్ అవుట్పుట్ రావాలన్నమాట అక్కడికి. సో Qn 1 తీసుకున్నప్పుడు ఈ 1 ఇక్కడికి రావాలి యాక్చువల్లీ. సో Qn 1 అవ్వంగానే ఏమైపోయింది? ఫస్ట్ అండ్ గేట్ హై అయిపోయింది, RL హై అయిపోయింది. ఓకే, RL హై అంటే ఏంటి? రీసెట్ అయిపోవాలన్నమాట, అవునా? రీసెట్ ఇన్పుట్ హై అయితే రీసెట్ అయిపోవాలి కదా, 0 అయిపోయింది. అంటే ఇప్పుడు 1 కాస్ట్ ఇప్పుడు ఏమైపోయింది? 0కి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి 0 ప్రాపగేట్ అవుతుంది ఇక్కడికి.
కాబట్టి ఇక్కడికి 0 అన్నది ఇక్కడ మనకి ప్రాపగేట్ అవుతుంది. ఓకేనా అండి? 0 అన్నది ప్రాపగేట్ అవుతుంది. రైట్? సో సో ఇప్పుడు చూడండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థర్డ్ ఇన్పుట్ జే 0నే కాబట్టి సెకండ్ అండ్ గేట్ కూడా 0నే అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో 0 0 అంటే ఏంటి? 0 0 అంటే అవుట్పుట్ ఏంటి? 1 అంటే ఏంటి? అవుట్పుట్ ఏంటి? 1. క్యూఎన్ ప్లస్ 1 బార్ 1 అయింది. అంతే కదా? క్యూఎన్ ప్లస్ 1 0 అయినప్పుడు క్యూఎన్ ప్లస్ 1 బార్ 1 అవ్వాలి. అయిపోయింది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతోంది? దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతోంది అంటే, సి హియర్, క్యూఎన్ పక్కన పెట్టండి. ఇంక అసలు క్యూఎన్ పక్కన పెట్టండి. అసలు ఇంక సొంతగా రాసేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు కండిషన్ని. సి, ఇంతవరకు మనకి ల్యాచ్, ఇంతవరకు మనకి ఎస్ఆర్ ల్యాచ్. ఎస్ఆర్ ల్యాచ్ కి 1 అంటే హై, 0 అంటే లో కదా. నాండ్ గేట్, సారీ, నార్ గేట్ తో మనం చెప్తున్నాం. ఇప్పుడు నార్ గేట్ చెప్తున్నాం కాబట్టి 1 అంటే హై, 0 అంటే లో. అంటే ఏ పిన్ హై అయింది? రిసెట్ పిన్ హై అయింది. రిసెట్ పిన్ అయితే ఏమవ్వాలి? క్యూఎన్ ప్లస్ 1 0 అవ్వాలి. క్యూఎన్ ప్లస్ 1 బార్ 1 అయిపోవాలి. ఓకేనామ్మా? అది కండిషన్. సో క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ నౌ 0. క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ నౌ 0. ఓకేనా అండి? క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ నౌ 0. రైట్? సో మనం గమనించండి అమ్మా, ఒక్కటి మీరు గమనించాల్సింది ఇక్కడ. అదేంటి అంటే, నౌ ఈ రెండు కలిపి దీస్ ఆర్ రీసెట్ స్టేట్. దీస్ ఆర్ రీసెట్ స్టేట్. ఓకేనా అండి? రీసెట్ స్టేట్ అంటే మీకు ఒకటి అర్థం కావాలి. క్యూఎన్ ప్లస్ 1 0 ఎప్పుడు అవుతుంది? రీసెట్ అయినా అవుతుంది, హోల్డ్ అయినా అవుతుంది. రీసెట్ అయినా 0 అవుతుంది, హోల్డ్ అయినా 0 అవుతుంది. ఓకేనామా? దిస్ బోత్ కమ్స్ అండర్ రీసెట్ కేటగిరీ. ఒకసారి మీరు గమనిస్తే ఇప్పటిదాకా మనం చేసింది మొత్తం కూడాను ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్, జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ రెండు ఒకేలాగా వస్తుంటాయి. చూడండి, ఈ లాస్ట్ కండిషన్ కి తప్ప మిగతా వాటికి మొత్తం అలాగే వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, నౌ let us take this let us take this condition now. Okay, J1 K0, J1 K0, J1 K0, J1 K0. Okay, now irrespective of sorry, right, now ఇప్పుడు చూడండి అమ్మా, క్లాక్ పల్స్ ఎప్పుడు 1. ఓకే, కే ఇన్పుట్ 0 అయిపోయింది. కే ఇన్పుట్ 0 అయిపోయింది అంటే అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ అండ్ గేట్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అవునా అండి? అవునా అండి? జే ఇన్పుట్ 1, కే ఇన్పుట్ 0 కాబట్టి రీసెట్ ఇన్పుట్ 0 అయిపోయింది అనమాట. ఓకే, నౌ ఈ సెకండ్ అండ్ గేట్కి వస్తే క్లాక్ పల్స్ 1, జే ఇన్పుట్ 1, మరి థర్డ్ ఇన్పుట్ డిపెండ్ అయ్యి అవుట్పుట్ ఉంటుంది అనమాట. థర్డ్ ఇన్పుట్ కనుక 0 అయితే అవుట్పుట్ 0 అవుతుంది. థర్డ్ ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ 1 అవుతుంది అనమాట. సో ఐ హావ్ టు కన్సిడర్ నౌ థర్డ్ ఇన్పుట్. థర్డ్ ఇన్పుట్ ఏంటి? 0 తీసుకున్నా ఇక్కడ నేను. ఐ హావ్ టేకెన్ హియర్ యాజ్ 0. సో 0, థర్డ్ ఇన్పుట్ 0. ఓకేనమ్మా? థర్డ్ ఇన్పుట్ 0. థర్డ్ ఇన్పుట్ 0 అయితే ఇక్కడ ఏమవుతుంది? 0. రైట్? థర్డ్ ఇన్పుట్ 0 అయితే ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? 0. ఓకే, రైట్? J1 K0, J1 K0 and previous output is also 0. ఓకే, రైట్. చూడండి ఇప్పుడు, నౌ ఇప్పుడు ఏంటి? 0 అంటే దేని డిపెండ్ అవుతుందమ్మా? సెకండ్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది కదా ఇప్పుడు. సో ఐ విల్ టేక్ నౌ క్యూఎన్ ఆల్సో. క్యూఎన్ ఆల్సో. ఓకే, సారీ.
చిన్న మిస్టేక్ జరిగిందమ్మా ఇక్కడ, అదే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే రీసెట్ సెట్ రెండు ఇక్కడ 0 అయిపోతున్నాయి కండిషన్ దగ్గర. సో సమ్వేర్ ఎడిట్ మిస్టేక్ నాకు అర్థమైంది. చూడండి ఒకసారి సింపుల్. J1 K0 J1 K0. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ QN ఫస్ట్ అండ్ అవుట్పుట్ 0 అయిపోయింది. ఓకే, ఇప్పుడు J1 క్లాక్ పల్స్ 1 ఈ థర్డ్ ఇన్పుట్ ఉంది కదా, దీని మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్ ఆఫ్ సెకండ్ అండ్ గేట్ వస్తుంది అనమాట. ఓకే, సో QN 0 తీసుకోవాలి ఇక్కడ నేను. QN 0 అంటే QN బార్ ఏమవుతుందండి, 1 అవుతుంది కదా. సో ఈ 1 ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, 1 ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, అంతేనే కదా. మన కనెక్షన్ QNకి ఇవ్వలేదమ్మా, ఇక్కడ నుంచి QN బార్ నుంచి ఇచ్చాము, అవునా కదా. QN 0 అయిపోతే QN బార్ 1 అవ్వాలి కదా, QN బార్ 1 అవ్వాలి కదా, రైట్. సో దట్ మనకి సెకండ్ అండ్ గేట్ కి 3 ఇన్పుట్లు కూడా 1 వచ్చినాయి కాబట్టి అవుట్పుట్ ఈజ్ 1. సో దీన్ని బట్టి మనకేం అర్థమైపోవాలి, సెట్ ఇన్పుట్ హై అయింది కాబట్టి అవుట్పుట్ సెట్ అవ్వాలి, అంటే QN ప్లస్ 1 అవ్వాలి. ఓకేనా అండి. సో సి హియర్, చూద్దాం ఇప్పుడు అది చూద్దాం మనం ఇప్పుడు, రైట్. సి హియర్ ఏదైనా ఒక ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ ఏమైపోతుందమ్మా, 0 అయిపోతుంది. సో SL ఇన్పుట్ హై అయింది కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెకండ్ ఇన్పుట్ అవుట్పుట్ నాకు 0 అయిపోతుంది. ఎలాగో QN 0 అనుకున్నాం కాబట్టి 0 వేసుకోండి కావాలంటే. సో 1 0 కండిషన్ ఏంటి, అవుట్పుట్ 0. సో 0 వచ్చేసింది. ఈ 0 అన్నది ఇప్పుడు ఇక్కడికి వెళ్తుంది అనమాట. సో 0 0 అంటే అవుట్పుట్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో QN ప్లస్ 1 అయింది, QN ప్లస్ 1 అయింది, QN ప్లస్ 1 బార్ 0 అయింది. అంటే ఫ్లిప్ ఫ్లాప్ ఏమవుతున్నట్టు, సెట్ అవుతున్నట్టు. ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఇన్ సెట్ కండిషన్. ఓకేనా అండి, ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఇన్ సెట్ కండిషన్, రైట్. నౌ let us take another condition. రైట్. అదేంటి, J ఈక్వల్ టు 1, K ఈక్వల్ టు 0, QN ఈక్వల్ టు 1. ఇప్పుడు QN 1 అయింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 1 వచ్చేస్తుంది. కానీ K ఎలాగో 0నే కదా, కాబట్టి ఫస్ట్ అండ్ గేట్ అవుట్పుట్ 0 అయిపోయింది అనమాట, రైట్. ఇప్పుడు QN 1 అయితే QN బార్ ఏమవుతుంది, 0 అవుతుంది. QN 1 అయితే QN బార్ ఈజ్ 0 నౌ. సో 0 ఎక్కడికి వస్తుంది, ఓకేనమ్మా, 0 ఎక్కడికి వచ్చేస్తుంది, రైట్. సారీ J ఈక్వల్ టు 1, K ఈక్వల్ టు 0, J ఈక్వల్ టు 1, K ఈక్వల్ టు 0, రైట్. అండ్ QN is equal to 1. QN is equal to 1. ఓకే, చూద్దాం ఒకసారి. 1 1. సో both will become 0 here. ఈ 1 ఇక్కడికి వస్తుందమ్మా. 0 1 అంటే 0 ఇక్కడికి వెళ్తోంది. ఓకే, 0 0 అంటే అవుట్పుట్ 1 అవుతోంది. ఓకే, సి హియర్, గమనించండి ఒకసారి మీరు మళ్ళీ చూడండి ఒకసారి ఈ కండిషన్. సి హియర్, QN 0 కాబట్టి ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది. సారీ QN 1 కదా మనం తీసుకుంది ఇప్పుడు ఈ కండిషన్ కదమ్మా. QN 1 కాబట్టి 1 ఇక్కడికి వెళ్ళిపోయింది. సో K ఇన్పుట్ దగ్గర 1 0 1 ఉన్నాయి కాబట్టి ఇది 0 అయిపోయింది. అలాగే QN 1 అయితే QN బార్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. ఆ 0 ఇక్కడికి వెళ్ళింది. సో ఫస్ట్ అండ్ గేట్ అవుట్పుట్ 0నే, సెకండ్ అండ్ గేట్ అవుట్పుట్ కూడా 0నే. ఓకేనా అండి. సో ఈ QN 1 కదా, ఆ 1 ఇక్కడ అప్లై అవుతోంది. 0 1 అంటే అవుట్పుట్ ఏమైంది, 0. QN ప్లస్ 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 0.
qn plus 1 bar ఈక్వల్ టు 0. ఇప్పుడు 0 ఇక్కడ అప్లై అయితే 0 కండిషన్ అవుట్పుట్ ఏమవుతుంది 1. సో qn plus 1 is equal to 1. qn plus 1 is equal to 1. qn plus 1 1 అయ్యి qn plus 1 బార్ 0 అయితే అవుట్పుట్ ఏమవుతుందమ్మా సెట్ అవుతోంది. అవుట్పుట్ ఏమవుతోంది సెట్ అవుతోంది. ఓకేనమ్మా, ఇది మీరు గమనించాల్సిందనమాట. రైట్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ 1 1. ఓకేనా అండి 1 ఇది చాలా జాగ్రత్తగా మీకు అర్థం చేసుకోవాలమ్మా. సో j equal to 1, k equal to 1. j equal to 1, k is also equal to 1. ఓకేనా అండి, both inputs 1 1. Now output qn is equal to 0. qn 0 అయితే ఇక్కడికి వెళ్ళింది qn 0. ఓకే, qn 0 అయితే rl ఏమవుతుందమ్మా 0 అయిపోతుంది. qn 0 అయితే qn బార్ ఏమవుతుందండి 1 అవుతోంది. సో j కి ఇన్పుట్ సెకండ్ అండ్ గేట్ యొక్క ఇన్పుట్ 1 వెళ్తోంది. సెకండ్ గేట్ యొక్క అవుట్పుట్ 1 అయింది. సెకండ్ అండ్ గేట్ యొక్క అవుట్పుట్ 1 అయింది. రైట్, ఇప్పుడు సెట్ అయింది. ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ సెట్ నౌ. ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ సెట్ నౌ. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 1 ఫర్ ఎ ఫ్లిప్ ఫ్లాప్, అవుట్పుట్ ఏమైపోతుందమ్మా 0 అయిపోతుంది. అవుట్పుట్ ఏమైపోతుంది సారీ ఇఫ్ ఎనీ అంతే. ఇఫ్ ఎనీ వన్ ఇన్పుట్ ఈజ్ 1, see here, అవుట్పుట్ ఈజ్ 0. ఈ 0 ఇక్కడ అప్లై అవుతుందండి. సో 0 1 కండిషన్ ఏమవుతుంది 0. ఓకేనా అండి 0. ఓకే, నౌ wait a second. Okay, see here once, j equal to 1, k equal to 1 and qn equal to 0. qn 0 తీసుకున్నాం కాబట్టి ఈ qn 0 ఇక్కడికి వెళ్తోంది. qn 0 అయితే qn బార్ 1 అవుతుంది. ఈ 1 ఇక్కడికి వెళ్తోంది. సో 3 ఇన్పుట్స్ 1 కాబట్టి అవుట్పుట్ ఈస్ హై ఫర్ సెకండ్ అండ్ గేట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ అండ్ గేట్ ఈస్ 0. సిన్స్ ఒక ఇన్పుట్ 0 అయిపోయింది కాబట్టి అవుట్పుట్ 0 అయిపోతుంది. రైట్ నౌ సెట్ ల్యాచ్కి వచ్చేటప్పటికి, ఈ ల్యాచ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇప్పుడు s equal to 1 కాబట్టి ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ 1, అవుట్పుట్ ఈస్ 0. అంటే ఈ 1 కాస్త ఇప్పుడు 0 అయింది. ఓకేనమ్మా, నౌ ఈ 0 అన్నది ఇక్కడికి వెళ్తోంది. 0 అన్నది ఇక్కడికి వెళ్తోంది. సో 0 0 అండ్ అవుట్పుట్ ఏమవుతుంది 1. అంటే qn plus 1 1, qn plus 1 బార్ 0. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం చేసామండి, ఈ అవుట్పుట్ని ఇన్పుట్కి ఇచ్చాం మళ్ళీను, అవునా కదా. అంటే qn plus 1ని మళ్ళీ ఇన్పుట్ ఫర్ అండ్ గేట్కి ఇచ్చాము. అలాగే qn plus 1 బార్ని ఇన్పుట్ ఫర్ సెకండ్ అండ్ గేట్కి ఇచ్చాము. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 1 ఇక్కడికి వెళ్తోంది. ఇక్కడికి వెళ్ళి ఓకే దీన్ని ఇప్పుడు 1 చేస్తోంది. అలాగే ఈ 0 అన్నది ఇలా వెళ్తోంది. ఇలా వెళ్ళి ఈ ఇన్పుట్ని ఇక్కడ 0 చేస్తోంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 3 1s ఆర్ దేర్ ఫర్ ఫస్ట్ అండ్ గేట్. అప్పుడు ఏమవుతుంది 1 అవుతుంది. అండ్ నౌ వాట్ అబౌట్ సెకండ్ అండ్ గేట్ అవుట్పుట్, ఇక్కడ 0 అయిపోతుంది. ఓకే, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 1 ఫర్ నార్ గేట్, అవుట్పుట్ ఏమవ్వాలి 0 అవ్వాలి. సో ఇప్పుడు 1 కాస్త మళ్ళీ 0 అయింది. రైట్, ఈ 0 అన్నది ఇక్కడ అప్లై అవుతోంది. 0 0 ఈ 0 కాస్త ఇక్కడ అప్లై అవుతోంది. సో సెకండ్ నార్ గేట్కి ఇన్పుట్స్ 0 0, అవుట్పుట్ ఏమవుతుందమ్మా 1. సో 1 అవుతుంది. రైట్, ఇప్పుడేంటి మళ్ళీ ఈ 0ని మనం రివర్స్ ఇస్తున్నాం కాబట్టి ఇన్పుట్కి ఈ 1 కాస్త ఇక్కడ 0 అవుతోంది. ఈ 1 ఇలా రివర్స్ ఇస్తున్నాం కాబట్టి 0 కాస్త ఇక్కడ 1 అవుతోంది. మళ్ళీ అవుట్పుట్ ఆఫ్ సెకండ్ అండ్ గేట్ 1 0 కాస్త 1 కింద మారుతుంది. ఎందుకంటే ఆల్ 3 ఇన్పుట్స్ ఆర్ 1.
అండ్ ఇది 0 కింద మారుతోంది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ హై, అవుట్పుట్ ఈజ్ అగైన్ 0. అవుట్పుట్ ఈజ్ అగైన్ 0. సో 1 కాస్త 0 అయిపోతుంది. ఈ 0 అన్నది ఇక్కడికి అప్లై అవుతోంది. 0 0 మీన్స్ 1. సో అవుట్పుట్ 1 అవుతోంది. అంటే ఇలా మనకి ఏమవుతోంది ఇలాగా 1 0 1 0 1 0 1 0 అలా వస్తూ ఉన్నాయమ్మా. ఓకేనండి. సి హియర్, ఫస్ట్ మనం క్యూఎన్ 0 అనుకున్నప్పుడు క్యూఎన్ ప్లస్ 1 ఏమైందమ్మా 1 అయిందండి. సో దీనికి ఇది ఇన్వర్స్ అయిందనమాట, 1 అయిందిరా. ఓకేనా అమ్మా. మళ్ళీ 1 కాస్త ఏమవుతుంది 0 అవుతుంది. 0 కాస్త మళ్ళీ ఏమవుతుంది 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాను, ఇక్కడ నేను క్యూఎన్ బార్ అని రాస్తాను అనమాట. క్యూఎన్ బార్ అని రాస్తాను అనమాట. ఓకేనండి. ఓకేనండి, అర్థమవుతుందమ్మా. అలాగే when when j equal to 1, k equal to 1 and r is also qn is also equal to 1. Okay, when j equal to 1, k equal to 1, qn is also equal to 1. qn is also equal to 1. qn 1 అయితే qn bar 0 అవుతుంది. సో ఈ 0 ఇక్కడ అప్లై అవుతోంది, 1 ఇక్కడ అప్లై అవుతోంది, 111 కాబట్టి అవుట్పుట్ ఇక్కడ 1 అవుతోంది. సెకండ్ ఇండికేటర్ అవుట్పుట్ 0 అవుతోంది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ హై, అవుట్పుట్ ఈజ్ 0. కాబట్టి qn ప్లస్ 1 0 అయింది. ఈ 0 ఉన్నది ఇక్కడ అప్లై అవుతోంది. 0 0 అంటే అవుట్పుట్ ఇక్కడ ఏమవుతుంది 1 అవుతుంది. నౌ qn ప్లస్ 1 ఈజ్ 0, qn ప్లస్ 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 1 కాస్త 0 అయిపోయింది, 0 కాస్త 1 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఈ 0 రివర్స్ బ్యాక్ వెళ్ళి ఇక్కడ అప్లై అవుతుంది. సో ఇది 1 కాస్త ఇది 0 అయింది. అలాగే ఈ 1 రివర్స్ బ్యాక్ వెళ్ళి ఇక్కడ అప్లై అవుతుంది కాబట్టి 1 అవుతుంది ఇక్కడ. అప్పుడు ఎస్ఎల్ ఏమవుతోంది 1. ఓకేనమ్మా. ఆర్ఎల్ ఏమైపోతుంది 0. ఆర్ఎల్ ఏమైపోతుంది 0. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 1, అవుట్పుట్ ఈజ్ 0. కాబట్టి సెకండ్ నార్ గేట్ అవుట్పుట్ ఇక్కడ 0 అయిపోతుంది. అంటే మళ్ళీ 1 కాస్త 0 అయిపోయింది. ఈ 0 ఇక్కడ అప్లై అవుతుంది. 0 0 అంటే అవుట్పుట్ ఏమవుతుంది 1. సో ఇలా మనకి 1లు 0లు 0లు 1లు అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 1 వచ్చినప్పుడు నెక్స్ట్ 0 వస్తుంది, మళ్ళీ 1, నెక్స్ట్ మళ్ళీ 0. అంటే ఫస్ట్ దీనికి ఏమవుతుందంటే ఇది జస్ట్ కాంప్లిమెంట్ అవుతుంది అనమాట. మనం ఈ స్టేట్ ఏమంటామంటే టాగుల్ స్టేట్ అంటామండి. బోత్ స్టేట్స్ ఆర్ కాల్డ్ టాగుల్ స్టేట్స్. అంటే 1 0 1 0 0 1 1 0 0 కాస్త 1, మళ్ళీ 1 కాస్త 0, మళ్ళీ 0 కాస్త 1, ఇలా మారిపోతూ ఉంటుంది అనమాట అది. రైట్. ఇది మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్స్. ఓకేనమ్మా. జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్స్. సో ఇలాగే సేమ్ మీరు నాండ్ గేట్స్ కి ట్రై చేయండి. నాండ్ గేట్స్ కి ట్రై చేయండి. ఓకేనమ్మా, అర్థమవుతుందా. బట్ నాండ్ గేట్స్ లో కన్స్ట్రక్షన్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. అదేంటి అనేది ఇప్పుడు చూద్దాము, నెక్స్ట్ చూద్దాము. ఓకే. సో సి హియర్, సి హియర్, సి హియర్. ఇది మనకేంటి, ఇది మనకేంటి ఇక్కడ దాకా కూడాను ఎస్ఆర్ ల్యాచ్. ఓకే. ఇది మొత్తం ఏంటి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇది మొత్తం మనకేంటిది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే. ఇప్పుడు దీన్ని జేకే ఫ్లిప్ ఫ్లాప్ కింద మార్చాలంటే ఏం చేయాలి అంటే అంటే సి హియర్, ఈ క్యూఎన్ ప్లస్ 1ని రీసెట్ కి ఇవ్వాలి. సారీ, సెకండ్ నాండ్ గేట్ యొక్క ఇన్పుట్ కి ఇవ్వాలి. ఓకే. అదే క్యూఎన్ ప్లస్ 1 బార్ని ఇదిగోండి ఇలా తీసుకొచ్చి దీనికి ఇవ్వాలి, సెట్ ఇన్పుట్ దగ్గర ఇవ్వాలన్నమాట. సెట్ ఇన్పుట్ దగ్గర ఇవ్వాలన్నమాట. అంటే ఒకసారి మీరు రెండు గమనించండి. క్యూఎన్ ప్లస్ 1 బార్ ఇన్పుట్ ఖచ్చితంగా జే దగ్గరే ఇస్తున్నాను. క్యూఎన్ ప్లస్ 1 ఇన్పుట్ కే దగ్గరే ఇస్తున్నాను. ఓకేనా అండి. సో చూడండి ఇక్కడ క్యూఎన్ ప్లస్ 1 క్యూఎన్ ప్లస్ ఇప్పుడు ఎస్ కాస్త ఏమవుతుందమ్మా, అప్పుడు ఎస్ కాస్త జే అవుతుంది, ఎస్ కాస్త జే అవుతుంది, ఇది కే అవుతుంది, ఆర్ కాస్త కే అవుతుంది. అవునా కదా. సి హియర్, సి హియర్, క్యూఎన్ ప్లస్ 1 తీసుకొచ్చి కే దగ్గర ఇస్తున్నాను. ఓకేనా అండి. సి హియర్, ఇక్కడ కూడా చూడండి క్యూఎన్ ప్లస్ 1 తీసుకొచ్చి కే దగ్గర ఉన్న నాండ్ గేట్కి ఇస్తున్నాను.
రైట్. అలాగే అలాగే qn+1 బార్ దగ్గర వచ్చేటప్పుడు మాత్రం ఏం చేస్తున్నాను, qn+1 బార్ వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాను, నేను జేకి ఇస్తున్నాను. qn+1 బార్ నేను ఇదిగోండి, qn+1 బార్ నేను ఇదిగోండి ఇలా నేను జేకి ఇస్తున్నాను అనమాట. ఓకేనమ్మా. క్లాక్ పల్స్ ఈజ్ ఈక్వల్ టు 1. క్లాక్ పల్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. క్లాక్ పల్స్ 1 పెట్టుకొని దీన్ని మీరు హోంవర్క్ కింద చేయండి. హోంవర్క్ కింద చేయండి. ఓకేనమ్మా. ఏ కండిషన్స్ లో సెట్ అవుతుంది, ఏ కండిషన్స్ లో రీసెట్ అవుతుంది, ఏ కండిషన్స్ లో హోల్డ్ అవుతుంది, ఏ కండిషన్ లో టాగుల్ అవుతుంది. 1 కండిషన్ ఖచ్చితంగా టాగుల్ అయిపోయి తీరుతుంది. ఇది బండ గుర్తు. ఓకేనండి. 0 కండిషన్ లో ఏమవుతుంది అన్నది చూడండి ఒకసారి మీరు. 0 కండిషన్ లో ఏంటి, 10 కండిషన్ లో ఏంటి, 11 కండిషన్ లో ఏంటి, ఈ మొత్తం 4 కండిషన్స్ ఒకసారి మీకు మీరు చెక్ చేయండి. ఓకేనమ్మా. రైట్. సో ఇప్పుడు ఇది ఎలాగ ఇస్తాము, సి జే కే 2 జీరోలు ఉన్నప్పుడు qn+1 ఏమైందిరా, qn+1 ఏమైందమ్మా, హోల్డ్లోకి వెళ్ళిపోయింది అనమాట. qn+1 ఈజ్ qn+1 ఈజ్ qn. మళ్ళీ అదేనా, qn+1 ఈజ్ qn. సో హియర్ ఐ విల్ రైట్ qn+1 ఈజ్ ఈక్వల్ టు qn. అదే 0, 1 ఉన్నప్పుడు ఖచ్చితంగా అవుట్పుట్ జీరోనే అయ్యింది. జేకే 0, 1 ఉన్నప్పుడు అవుట్పుట్ ఖచ్చితంగా జీరోనే అయ్యింది. రైట్. అదే 1, 0 ఉన్నప్పుడు అవుట్పుట్ జేకే 1, 0 ఉన్నప్పుడు అవుట్పుట్ ఖచ్చితంగాను 1 అయ్యింది. ఓకేనా అండి. అదే 1 ఉన్నప్పుడు ఏమైందమ్మా, క్యూఎన్ బార్ అయింది. క్యూఎన్ బార్ అయ్యింది. ఓకేనమ్మా. రైట్. దిస్ ఈజ్ యువర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనమ్మా. ఇంతటితో మనకి ఈ యూనిట్ పూర్తయిందండి. ఓకే. ఒకసారి మీరు దీన్ని చూడండి. జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నాండ్ గేట్స్ ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు పూర్తిగా వచ్చినట్టు. ఓకేనా. ఇంకొకటి ఉందమ్మా, మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అని. అంటే 2 జేకే ఫ్లిప్ ఫ్లాప్లని ఆ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లని మనం పక్క కనెక్ట్ చేస్తామన్నమాట. ఇది నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. దీంతో మనకి ఈ యూనిట్ అయిపోతుంది. ఓకే. దిస్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్.